బాగున్నారా? లెట్స్ బిగిన్. ఆడవాళ్ళు మీకు ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ప్రగతి రఘుపతి కౌంటీ. ప్రగతి రఘుపతి కౌంటీ అని ఇంత సైలెంట్ గా చెప్తారు ఏంటండి? నిజంగా నెక్స్ట్ 2025 నెక్స్ట్ ఇయర్ లో బ్యూటీ ప్యాజెంట్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అందరిని ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. వరలక్ష్మి వ్రతం ఈ రోజు. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తామంటే ఆడవాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేసే ఆ వరాల లక్ష్మి మనం పూజిస్తాం. మనం ఏం అడిగినా వరాలు తదాస్తు అంటది కాబట్టి ఆ పరమశివుడు కూడా పార్వతీదేవితోని ఏదో అంటే పురాణాల్లో ఉందన్నమాట. అంటే ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పాడంట. అంత ప్రాముఖ్యమైంది, అంత వైభవం ఉన్న వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం ఈనాడు ఎవరైతే బాగా పూజ చేస్తారో హ్యాపీగా వాళ్ళందరికీ బాగుంటది అని నమ్ముతారు. మీరు అందరు కూడా నమ్ముతారు కదా. అదే ఆ వరలక్ష్మి మీతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీ, మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలంటే ఏం చేస్తారు మీరు? కుటుంబం చల్లగా ఉండాలంటే భార్య మాట భర్త వినాలి. భార్య మాట భర్త వినాలి. అప్పుడు భార్య చల్లగా ఉంటుంది. మరి భర్త చల్లగా ఉండాలంటే రెండు బాగుంటాయి చల్లగా. అప్పుడు అంటే మీరు ఎప్పుడు వింటారు మరి భర్త మాట? మా కోపం వచ్చినా మేమే ఎప్పుడన్నా భూకంపం వచ్చి మొత్తం నాశనం అయినప్పుడు మేము భర్త మాట వింటాం. అప్పటికైతే భర్త మాట వినేది లేదు. వెరీ గుడ్ అమ్మా. ఇంటి మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టించుకుంటాం. ఇల్లు మొత్తం కుటుంబం చల్లగా ఉంటుంది. మరీ దీంతో ఆలోచిస్తారు కొంచెం. కుటుంబం చల్లగా ఉండాలంటే మంత్లీ ఒకసారి ఊటీ, కొడైకెనాల్ అలా తీసుకెళ్తా ఉంటే కుటుంబం చల్లగా ఉంటుంది. అమ్మా నీ కోరికలు పాపం వరలక్ష్మి పక్కన చెప్పలేదమ్మా. నీ కుటుంబం చల్లగా ఉండాలంటే నువ్వు ఏం చేస్తావు అని చెప్పు. ఎవ్రీ మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఉంటే అంతా చల్లగా ఉండు. బయట అవుటింగ్ ఉండాలి. అది చల్లగా ఉండని కదా. అంతెందుకు, మోసంజాయి మార్కెట్ ఉంది కదా హైదరాబాద్ లో. పెద్ద పెద్ద ఐస్ గడ్డలు దొరుకుతాయి. సోఫాలు తీసేసి ఐస్ గడ్డలు పెట్టి దాని మీద కూర్చుంటారు. చల్లగా ఉండదు, సీనరీ ఉంటుంది. ఓ సీనరీ కావాలా? అమ్మో మామూలు కోరికలు కావు. చెప్పండమ్మా. నిజం చెప్పాలంటే అమ్మవారి దయ ఉంటే అందరూ చల్లగా ఉంటారు. వచ్చిందండి వయ్యారి, మాకు తెలియదు. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ వచ్చే టైం వచ్చింది. గట్టిగా చెప్పండి. వెల్కమ్ దే. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. మేడం మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏం పేరు మీ పేరు? నా పేరు సుష్మా అండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. మేడం మీ పేరు? నా పేరు అమరావతి. ఏం కోరుకున్నారు ఈసారి పూజ చేసేటప్పుడు? వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి నా స్కూల్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా స్ట్రెంత్ నిండిపోవాలని. స్కూల్? యు ఓన్ ఎ స్కూల్? yes. ఏం స్కూల్ అండి? ప్రాడజీస్ వరల్డ్. ప్రాడజీస్ వరల్డ్. చిన్న పిల్లలకి మాత్రమే లేకపోతే హై స్కూలా? ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. నెక్స్ట్ ఇయర్ కాదండి, ఈ ఇయర్ లోనే ఫుల్ అయిపోతుంది చూడండి ఏదో టైంలో. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? బాబీ. బాబీ. బిఏబిఐ బాబీ. ఓ వెరైటీ, ఫస్ట్ టైం వింటున్నాను నేను మా షోలో బాబీ అనే పేరు. ఏం చేస్తుంటారు బాబీ గారు? రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసాము యాజ్ ఏ టీమ్ ఆఫ్ 5 members. వావ్. స్నాక్స్ అండ్ పికిల్స్. స్నాక్స్ అండ్ పికిల్స్ అంటే మా మగవాళ్ళకి చాలా ఉపయోగమయ్యే స్నాక్స్ అనమాట. మోస్ట్లీ ఆర్డర్స్ అన్ని 8 o'clock తర్వాతనే ఉంటాయి కదండి? మోస్ట్లీ. దాని పేరేంటి మాకు కూడా చెప్పండి, ప్రమోషన్ చేద్దాం. అమోఘ హోమ్ ఫుడ్స్. నేను తిన్నానండి. అవునా? చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవే పెట్టేది. అంటే అమ్మమ్మ రుచి ఉంటదని చెప్తున్నానండి. వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? హాయ్ రవి గారు. నా పేరు రాజిత. రాజిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరేం కోరుకున్నారు? నెక్స్ట్ ఇయర్ కి బాగా బంగారం ఎక్కువ కొని పెట్టాలని కోరుకున్నాను. ఆల్రెడీ ఇంత ఉంది బంగారం అయింది, ఇంకేం కొని పెడతాడండి. అమ్మ మీ పేరు? ఐఎమ్ సృజన. సృజన గారు ఏం చేస్తుంటారు? టీచర్, అకౌంటెంట్ గా కూడా వర్క్ చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాను ప్రోగ్రామ్స్. ఓకే, మీరు చాలా అందంగా ఉన్నారు. డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వాక్ చూపించండి మాకు. మీరు ఎంత అందంగా నడుస్తారు. రాబోయే కాలానికి కాబోయే శ్రీలీల శ్రీలీల శ్రీలీల. మ్యూజిక్ ఏంట్రా? మా శ్రీలీలకి కొంచెం సిగ్గెక్కువ.
మొత్తం తల దించే బయలుదేరారండి. అంటే మిమ్మల్ని ఊహించుకుంటూ వర్క్ చేశానని తలదించుకోవాల్సి వచ్చింది. మీ టీం గెలుస్తుందండి. ఆల్ ది బెస్ట్. ఏదో స్పార్క్ ఉందండి మీలో. అమ్మా మీ పేరు? నా పేరు చందు. చందు గారు. ఇంకా చాలా అండి. ఇంకేంటంటే జాగుందా బంగారం పెట్టడానికి? ఇంకా ఉంది. కానీ వీటన్నిటిని డామినేట్ చేసేది ఒకటి ఉందండి మీ దగ్గర. మీ స్మైల్. అసలు ఈ బంగారం కనిపించట్లేదండి మీ స్మైల్ వల్ల. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పాపం మీ ఆయన్ని 3 నెలలకు ఒకసారి సతాయిస్తారా? నాకు ఈ నెక్లెస్ కావాలా, వడ్డానం కావాలి, అది తప్పకుండా. పాపం ఆయనేమో లుంగి వేసుకుని ఇట్లా బయట తిరుగుతుంటాడేమో. లుంగి వేసుకోవట్లేదు, ఇప్పుడు షార్ట్ వేసుకుని తిరుగుతుంది. అబ్బా. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఆడాలి. ఏ టీం అయితే గేమ్ ఆడి గెలుస్తుందో ఆ టీం నే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కి అడగాలంటే ఇక్కడ నుంచి మీరు పరిగెత్తి ఆ బ్లాక్స్ ని ఒకటి మీద ఒకటి పెట్టాలి. స్ట్రైట్ గా ఎన్ని అవుతున్నాయో ఆ సైజ్ ప్రకారంగా పూర్తిగా అన్ని పెట్టాలి. అలా పెట్టేసి నిల్చోబెట్టి ఎవరైతే ఫస్ట్ నాకు హైఫై ఇస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3, 2, 1 గో. మీరేంది పొత్తంగా భోజనాలు పెడతారేమో అన్నట్టు కూర్చున్నారా? సైజ్ చూసుకుంటున్నాను. అందుకే షాపింగ్ ఎందుకు ఇంత టైం అవుతుంది అంటే ఇగో దీని వల్ల. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. బ్రహ్మానందం గారేమో విష్ణుమూర్తి గారి లాగా, కోవై సరళ గారేమో లక్ష్మీదేవి లాగా నటించిన సినిమాలో ఆలీ గారు లక్ష్మీదేవికి పరమ భక్తుడిగా నటించారు. అది ఏ సినిమా? మనిషిని చేసిన దేవుడు. మనిషిని చేసిన దేవుడు. దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులా, మనిషిని చేసిన దేవుడా? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్. మీకు పాయింట్ రాలేదు కాబట్టి మీకు పనిష్మెంట్. ఆ సినిమాలో ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ చెప్పాలి మీరు 1 by 1 వచ్చి. అమ్మా ఎవరెవరికో ఏమేమో ఇచ్చావు, నేను ఇంత అందంగా ఉన్నాను, అన్నిటికీ అర్హురాల్ని, నాకెందుకమ్మా ఏమి ఇవ్వలేదు నువ్వు? ఈసారి వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా నేను కోరిన కోరికలన్నీ నువ్వు తీర్చేలాగా చూడు మమ్మీ. వజ్ర వైఢూర్యాలు కరిగిన మూటలన్నీ కూడా నాకే ఇవ్వమ్మా నువ్వు. అక్కడి నుంచి అమ్మవారు ఏం అందంగా ఉన్నావా, అది నువ్వు అనుకోటే కాదే నేను అనుకోవాలి కదా ఫస్ట్. అమ్మా లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మీదేవి. అమ్మ భయపెట్టమని అడుక్కోమన్నా. అమ్మా లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మీదేవి, ఎవడెవడికో ఇచ్చావు, నాకు కూడా ఒక వజ్ర వైఢూర్యాలతో నాకు ఒక మూటను ఇచ్చాయమ్మా. చాలా ఒక 100 మంది విద్యార్థులు కూడా ఇచ్చాయమ్మా. నీ బాధ నీది. అమ్మా మమ్మీ. అమ్మా ఏందమ్మా ఏందమ్మా? మమ్మీ నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం కస్టమర్స్ అందరినీ మా దగ్గరికి వచ్చేలాగా చూడమ్మా. ఏంటి మమ్మీ ఎవడీడు? సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఏమైంది టీచర్? గాలి, దాని గాలి అంటారు. దాని గాలి అంటారా? మరి ఇక్కడ ఎందుకు రావడం టీచర్ ఆ గాలి? ఫస్ట్ చేయి కొట్టారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. లక్ష్మి అనే పదంతో మొదలయ్యే ఏవైనా తెలుగు సినిమాలు 3 చెప్పండి చాలు. లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ. లక్ష్మీ కళ్యాణం. లక్ష్మీ కళ్యాణం. లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం అనే సినిమా, అందులో హీరో హీరోయిన్ ఎవరో చెప్పండి నాకు అంతే. పేరు గుర్తు పెట్టుకోవడమే కష్టం అంటే ఎప్పుడెప్పుడో హీరో. అందుకే రైట్ ఆన్సర్. మళ్ళీ పనిష్మెంట్. డైలాగ్ చెప్పమంటే నువ్వు నగలంటావు, ఈమె స్టూడెంట్స్ అంటది, ఆమె ఫుడ్ అంటది. థర్డ్ అండ్ ఫైనల్
క్వశ్చన్ అడిగేస్తున్నా. రాజమౌళి గారి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన, అందులో ద్విపాత్రాభినయం నటించిన సినిమా పేరు విక్రమార్కుడు. అందులో రవితేజ గారి క్యారెక్టర్స్ పేర్లు 2 పేర్లు చెప్పాలా? ఫస్ట్ పోండి 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 పోండి. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ ద్విపాత్ర అభినయం అంటే డ్యూయల్ రోల్ చేసిన ఆ 2 క్యారెక్టర్స్ పేర్లు. ఒకటి అత్తిలి సత్యబాబు, విక్రమ్ రాఠోడ్. రైట్ ఆన్సర్. మొత్తానికి పరువు పోకుండా ఒక పాయింట్ అయితే వచ్చిందమ్మా. అమ్మయ్య. కానీ ఇప్పుడు మీకు పనిష్మెంట్. విక్రమార్కుడులో లచ్చింది 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 అది మీ స్టైల్లో. రెడీ వచ్చేయండి. లచ్చిందే 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 డైరెక్ట్ ఎర్రగడ్డ. మా మీరు యాక్షన్. లచ్చిందే 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 నన్ను కనకరించింది లచ్చిందేవా? హలో లచ్చిందే మిమ్మల్ని కనకరించింది తండ్రి. మరి ఇంకెందుకు లేటు? మీకు 25 లక్షలు ఇస్తానంది అయ్యా. 25 లక్షలా? మాట్లాడకు. నా జాతకం ఎలా ఉండబోతుంది అయితే? ఇంకా చాలా యాంకరింగ్ భవిష్యత్తు ఉంది. ఇంకా చాలా చాలా బంగారం కొనుక్కుంటారు. ఎన్ని కిలోల బంగారం? మాట్లాడకు. 25 లక్షలు మూట ఇస్తానన్నది నీకు. అప్పుడు నాకెంత ఇస్తావు? నేనేం ఉంచుకోలేదు. అది నా డైలాగు. నువ్వు నాకెంత ఇస్తావు? నీ కష్టం నేను ఏం ఉంచుకోలే. 5 రూపాయలు ఇస్తా. ఓలమ్మ ఓలప్పే. సో మొత్తానికి 2 పాయింట్స్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు ఈ యంత్రం ఏదైతుందో దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఇందులో చేయబెట్టి డబ్బులు ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఇంతకు ముందు నేను ఇస్తుండే, కానీ ఇప్పుడైతే మీరే తీసుకుంటారనమాట. రండి. చెయ్యరాట్లా మొత్తం నాదే అయితే. ఆ డాక్టర్ టోటల్ గా 1800 రూపీస్. రాకా మీ ఇంట్లో బంగారం బంగారం అంటే ఏదో అనుకున్నారా లేప్ప? థ్యాంక్ యూ. నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత? షూట్ కోసం అది కూడా వద్దా? మామూలు డబ్బులు రాలేదు కాబట్టి టోటల్ అమౌంట్ 4000 రూపీస్. పాయింట్ రాలేదు, కానీ నువ్వు నీ ఫుడ్ బిజినెస్ లో, మీరు మీ ఎడ్యుకేషన్ బిజినెస్ లో, మీరు మీ బంగారం బిజినెస్ లో ఏలాలి నెక్స్ట్ ఇయర్ వరకు. కాన్ హోల్ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఎవరు ఇక్కడ బాగా తెలివి బాగా ఎక్కువ వాళ్ళు, ధైర్యం ఎక్కువ వాళ్ళు, ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా వాళ్ళు చేయొద్దండి ధైర్యంగా. కమాన్, ధైర్యం ఫస్ట్, ధైర్యం ఫస్ట్. నాకు తెలిసి మీరే అప్పటి నుంచి చేయొద్దు రెడీ పెట్టుకున్నారు. సో నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ సర్కిల్ మీద నిల్చొని అలా బా చప్పట్లు కొట్టొచ్చుడా. అట్లా వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇస్తా. ఫస్ట్ మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇలాంటి వరాలు కోరుకున్నారు ఇవాళ? ఏమైనా వెరైటీ వరాలు కోరుకున్నారా ఈసారి? లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. ఆల్రెడీ లేదు కదండి మీ ఆయనకి. ఇంత అందమైన పిల్లం ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? ఇంకా ఎలాంటివి రాకూడదు ప్రాబ్లమ్స్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ ఏంటంటే అష్టలక్ష్మిల పేర్లు చెప్పండి నాకు చాలు. ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, వరలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇంకా 3 గజలక్ష్మి, ఇంకా 2 విద్యాలక్ష్మి,
అండ్ ఇంకోటి ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, అన్నపూర్ణాదేవి అని కూడా అంటారు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మీ పేరు ముందు. జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. కష్టమైన జాబ్. అమ్మవారికి మనం చూస్తుంటే 4 హ్యాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తుంటారు. గాట్ ఇట్? మీకు తెలిసే ఉండొచ్చు ఏ హ్యాండ్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది. ధర్మ, అర్ధ, కామ, మోక్ష. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అది 4 హ్యాండ్స్ కి రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. మీరు గెలుచుకున్నారు 500. ఇక్కడ నుంచి ఈ బ్యాచ్ మొత్తం అల్లరి బ్యాచ్. మీరు రండి పెద్దమ్మా, చెప్పండి పెద్దమ్మా, ఏం చేస్తుంటారు? మీ పేరు? సంధ్య. సంధ్య. లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి భూలోకానికి వచ్చింది, అలిగి వచ్చేసింది. అవును, తెలుసు కదా? తెలుసు. విష్ణుమూర్తిని కాళ్ళతో ఎవరో తన్నారు మహర్షి అని చెప్పేసి కోపం మీద అలిగేసి వచ్చేసింది. ఆ మహర్షి పేరేంటో చెప్పు. భృగు మహర్షి. And final answer is భృగు మహర్షి. And that's the right answer. అమ్మవారు ఉన్నారు, చీటింగ్ చేస్తే అలా గెలవని. రండి అమ్మవారి గురించి బాగా తెలిసిన వాళ్ళు. రండి. మీ పేరమ్మా? శ్రీదేవి. శ్రీదేవి గారు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం పేరేంటి? శ్రవణ నక్షత్రం. ఎస్, రైట్ ఆన్సర్. అందుకే దీన్ని శ్రావణ మాసం అని అంటారు. డైరెక్ట్ వైకుంఠంలో వేసారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఒక స్పెషల్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై ది వన్ అండ్ ఓన్లీ శ్వేత గారు. తాంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తాంతక జం తకతరి జం తజ్జం తదికిటతం తదికిటతం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదోం తరగడదోం తరగడదోం. శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఇంద్రాట నివాసినే యోగ సంధ్యా సముద్భాసినే సింహాసన స్థాయినే దుష్టహర బ్రహ్మ క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోక ప్రియే
సర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణే హే విలంబిత కేశపాశినే మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గమాలినే దుర్గే దేవే. బ్యూటిఫుల్ మేడం, చాలా బాగా చేశారు. ఇంతసేపు నాన్ స్టాప్ గా అదే ఎనర్జీ. ట్రైన్డ్ క్లాసికల్ డాన్సరా లేకపోతే ట్రైనింగ్ ఇస్తున్నారా మీరు? నేను 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నానండి. బ్యూటిఫుల్. డిప్లొమా కూడా చేశాను ఆంధ్రనాట్యంలో. వావ్. ఐ ఆల్సో రిసీవ్ డాక్టరేట్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. మా షోకి రావడం చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా స్పెషల్ ఎపిసోడ్ రోజు మీ పర్ఫార్మెన్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు ఇంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ టోకెన్ ఆఫ్ లవ్ లాగా, టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా మా సైడ్ నుంచి 2000 రూపీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి. ఓకే, సో ఫైనల్ గా అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే మొదలైంది. ఇందులోకి వెళ్ళి ఇంకొక అదృష్ట లక్ష్మి ఎవరో మనం తెలుసుకునే టైం వచ్చింది. ఇక్కడ నుంచి ఈ బెలూన్, ఇక్కడ నుంచి ఈ బెలూన్ అలా ముందుకి పాస్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ అక్కడ ఏమగానే మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. మ్యూజిక్ వస్తా ఉంటది. మ్యూజిక్ ఎక్కడైతే ఆగుద్దో, ఎవరి చేతిలో అయితే బెలూన్ ఉందో ఆ బెలూన్ లోపల ఉన్న 5 లక్షల రూపాయలు మీవే. ఇది అరవడానికి చెప్పిన 500లో 1000 ఉందండి. 3, 2, 1 మ్యూజిక్. నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే, నా కొటకు దొరసానై పట్టు పడితివే, చిటినా గుడ్డకు నీ ముద్దుల పొట్టు పెడితివే. అయ్యా మీరు పగల కొట్టారా? మ్యూజిక్ ఆగింది కాబట్టి మీరే పగల కొట్టేసుకున్నారు. కాబట్టి మ్యూజిక్ ఆగింది ఎప్పుడు అని అంటే ఈ మెరూన్ సారీ మేడం దగ్గర వచ్చినప్పుడు ఆగింది. కాబట్టి 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. డబ్బులు కింద మీరు కూడా గెలుచుకున్నారు 500 రూపీస్. వెళ్ళిపోయే ముందు ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. అమ్మవారి కటాక్షం, అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలి. అండ్ ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.